ఎన్నికల్లో ఆయా పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత కాలం వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా పాలన చేయవలసి ఉంటుంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలా అనుకోవడం లేదు. తనది పొలిటికల్ రూల్ అని, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతాను అని చెప్పకనే చెబుతున్నారు. గతంలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే జన్మభూమి కమిటీలకు పెద్దపీట వేసి వారి ద్వారా పాలన చేస్తానని అంటున్నారు. అంతేకాదు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే నేతలాగా ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు రాజకీయ రాక్షస పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఒక ప్రకటనను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. అది చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్. ఆయన ఈ వయసులో ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆంధ్ర సమాజాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలనుకుంటున్నారో తెలిసిపోతుంది. రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్ మార్టంకు కారణమైన వారికి కూడా పోస్ట్ మార్టం తప్పదు. ఒకరిని చంపితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ వ్యక్తిని కూడా చంపుతారు. సూపర్ 6 హామీలను ప్రచారం చేసింది కార్యకర్తలే, బ్యూరోక్రసీ కాదు. ఖచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది అని చంద్రబాబు ఒక మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇది ఖచ్చితంగా అఫెన్సివ్గా ఉంది. ఒక ముఖ్యమంత్రి చేయదగిన వ్యాఖ్యలు కావు. ఏపీలో ప్రజాస్వామ్య బద్ధ పాలన ఉండదని, శాంతి భద్రతల పరిరక్షణ అన్నది ఏకపక్షంగా ఉంటుందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నట్లుగా ఉంది. ఒకప్పుడు మాజీ మంత్రి పరిటాల రవి హైదరాబాద్లో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసేవారు. ఆయన కొంతకాలం తీవ్రవాదిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రజాజీవనంలోకి వచ్చి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఆ రోజుల్లో పరిటాల రవి అంటే అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి వర్గాల వారు, కాంగ్రెస్ నేతలు హడలెత్తిపోయేవారు. ఉదాహరణకు ఇప్పుడు తెలుగుదేశంలో ప్రముఖంగా ఉన్న జేసీ సోదరులు ఆ రోజుల్లో కాంగ్రెస్ నేతలు. పరిటాల రవికి జేసీ వర్గానికి పడేది కాదు. అలాగే పెనుగొండ ప్రాంతంలో పరిటాలకు ఆయన ప్రత్యర్థి మధ్యల చెరువు సూరి వర్గానికి మధ్య ఫ్యాక్షన్ వార్ జరుగుతుండేది. రెండు వర్గాలకు చెందిన పలువురు హత్యలకు గురయ్యారు. వీరిలో 2 మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చివరికి రవి కూడా టీడీపీ ఆఫీస్ వద్ద హత్యకు గురయ్యారు. ఒకసారి నేను పరిటాలను ఫ్యాక్షన్ల విషయమే ప్రశ్నించాను. ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. నాకు తెలుసన్నా, ఎప్పటికైనా బల్ల ఎక్కవలసిందే అని అన్నారు. ఈ బల్ల ఎక్కడం ఏమిటని అడిగితే అదే పోస్ట్ మార్టం బల్ల అని ఆయన చెప్పారు. అది నిజంగా మా అందరికీ షాక్ వంటిదే. అదేమిటని అడిగితే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను వివరించేవారు. విశేషం ఏమిటంటే పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు తాడిపత్రిలో జేసీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికే భయపడింది. దాంతో టీడీపీ తేలిగ్గా కైవసం చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు నోట పోస్ట్ మార్టం సంగతులే రావడం బాధాకరం. అంటే ఏమిటి? రాయలసీమలోనే కాకుండా ఏపీ రాష్ట్రమంతా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామని చెబుతున్నట్లుగా లేదా? చంద్రబాబు కుమారుడు లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎన్నికల ముందు తిరిగారు. ఆ పుస్తకాన్ని ఒక పెద్ద సభ పెట్టి చంద్రబాబుకు అందజేశారు. ఇప్పుడు నిజంగానే అధికారం రావడంతో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా చంద్రబాబు ధోరణి కనిపిస్తుంది. అది ప్రజాస్వామ్యంలో అంత తేలిక కాదని తెలిసినా చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి కేవలం తన కుమారుడికి అధికారం కట్టబెట్టి తమ కుటుంబమే ఏలాలన్న ఉద్దేశంతో ఇంతగా బరి తెగిస్తారా అన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు 2014లో కూడా అధికారంలోకి రాగానే తన పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో స్పష్టం చేశారు. అదే జగన్ అధికారంలోకి రాగానే పార్టీలకు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పాలన సాగించాలని, సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే పాలన సాగించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా మాత్రం నిత్యం అబద్ధాలతో దుష్ప్రచారం చేసేవారు. ఎలాగైతేనేం 2024లో అధికారంలోకి వచ్చాక మళ్లీ యథాప్రకారం ఏపీలో అరాచక పరిస్థితులను సృష్టించారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లను దగ్ధం చేయడం, హత్యలకు పాల్పడడం, వేధింపులు మొదలైన చర్యలతో రాజకీయ పాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో చూపించారు. అయినా చంద్రబాబుకి అది సరిపోయినట్టు లేదు. ఇప్పుడు ఏకంగా పోస్ట్ మార్టం పాలన అంటున్నారు. ఎంత దారుణం! చంద్రబాబు తన పార్టీ వారి అక్రమాలకు లైసెన్స్ ఇచ్చేసినట్లుగా ఉంది. అందువల్ల ఇలాంటి ఘోర కృత్యాలు జరుగుతున్నట్లు ఇప్పుడు తేటతెల్లమవుతుంది. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించినా పైకి మాత్రం వాటిని అదుపు చేస్తున్నట్లు ప్రకటనలైనా చేసేవారు. ఈసారి అది కూడా వదిలేసినట్లుగా ఉంది. అందుకే టీడీపీ వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పాలన పడకేసింది.
అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని అనేక మంది చెబుతున్నారు. ఈ మధ్య ఏపీకి వెళ్లి వచ్చిన తెలంగాణ సీనియర్ అధికారి ఒకరు ఆసక్తికర పరిశీలన చేశారు. చంద్రబాబు పాలన ఎంత వీక్గా ఉంటుందని ఊహించలేదని అన్నారు. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయి చేరిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అది నిజమేనని పలు ఉదంతాలు తెలియజేస్తున్నాయి. అధికారంలోకి రాగానే వైసీపీ వారిపై దాడులు చేయడం, యూనివర్సిటీలపై టీడీపీకి చెందిన అసాంఘిక శక్తులు దాడులు చేసి వైస్ ఛాన్సలర్లను దూషించి వారితో రాజీనామాలు చేయించి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక దోపిడీ చేసుకోవడానికి గేట్లు ఎత్తివేశారు. సుమారు 40 లక్షల టన్నుల ఇసుక ఊదేశారు. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం పాలసీని తెచ్చి పార్టీ వారే షాపులన్నీ పొందేలా చేశారు. బెల్ట్ షాపులు యథేచ్ఛగా పెట్టుకోవడానికి అనేక గ్రామాల్లో వేలంపాటలు కూడా జరిగాయి. కోడిపందాలాటలో గుండాట, జోదం, బెట్టింగ్ వంటివి కూడా టీడీపీ వారు నిర్వహించుకున్నారు. ఈ విషయంలో పోటీ పడిన జనసేన, టీడీపీల మధ్య కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటివి విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల టీడీపీ వారే ఈ ఘాతుకాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై టీడీపీ జాకీ మీడియాలోనే కథనాలు వచ్చాయి. చంద్రబాబు సైతం 1-2 సార్లు వీరిని మందలించి తాను ఇటుకిటుగా పేర్చి ప్రభుత్వాన్ని నడుపుతుంటే నేతలు మొత్తం పాడు చేస్తున్నారని కూడా అన్నారు. ఆ మాట చెప్పిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎంత జాగ్రత్తగా నడపాలి, అది వదిలిపెట్టి స్వయంగా ఆయనే పోస్ట్ మార్టం, హత్యలు, ప్రతీకారాలు, రాజకీయ పాలనని మాట్లాడితే టీడీపీ వారు మరింతగా పెట్టలేకపోరా? ఈ రాజకీయ పాలన ద్వారా ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహం కావచ్చు. కానీ చరిత్ర అలా ఉండదు. ఆయన చెప్పిన థీరీనే ఎదుటి పార్టీలు, ప్రత్యర్థులు కూడా పాటించే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టారు కదా అని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతే వారికే నష్టం. ఇది రాజకీయ పాలనగా ఉండదు, రాక్షస పాలన మాత్రమే అవుతుందన్న సంగతి గుర్తిస్తే మంచిది.